రాగానే 2 జింకలు అయితే కనబడ్డాయి. జింకలు అయితే స్పాట్ అయినాయి. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే అడవిలో అయితే దీన్ని కెమెరాని ఇన్స్టాల్ చేసి మళ్ళీ జింకలను అయితే చూపిస్తా. మొదలెట్టేయమంటారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేంద్ర వ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అని తమిళ చూసినాక అర్థమైతే కావచ్చు. సో మన రీసెంట్ ఒక 1 వీక్ కింద అయితే ఒక వీడియో అయితే పెట్టినాం కదా, జంతువుల కోసం అయితే ఒక చిన్నది పాండ్ లాగా తయారేద్దామని. సో మేము పొలంలో అయితే పెట్టినా, అది పాండ్ అయితే కాదు. సో నేను ఎట్లా అంటే కొంచెం కన్వీనియంట్ గా మంచిగా ఉంటుందని నేను పాండ్ అని అన్నా, అంతకుమించి ఏం లేదు. ఆ పొలంలో వాటర్ అయితే పెట్టినా. సో అక్కడ వచ్చేసి మంచి రెస్పాన్స్ వస్తే ఇక్కడ సీసీ కెమెరా పెడదామని చెప్పిన కదా, సోలార్ సీసీ కెమెరా. సో ఈరోజు వచ్చేసి సోలార్ సీసీ కెమెరా అయితే మనం పెట్టబోతున్నాం. దాన్ని వచ్చేసి ఒక 2 రోజులు అట్లా మా దోస్తు గారిని అడిగితే తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు మనం దాన్ని అయితే ఫిక్స్ అయితే చేద్దాం. అది వచ్చేసి ఇక్కడ ఉంది తీరా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి 4G అట. సిమ్ దీంట్లో సిమ్ వేసుకోవచ్చు, మెమరీ కార్డు కూడా ఉంది. దాంతో పాటుగా ఇక మనం ఎక్కడున్నా సరే ఒకసారి లాగిన్ చేసినామంటే మనకు ఎక్కడున్న లాగిన్ అయితే వస్తుంది. దాంతో పాటుగా సోలార్ ప్లేట్ అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, సోలార్తో అయితే వర్క్ అవుతుంది. దగ్గర దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 2 days ఉంటుందట. 2 days ఎండా లేకున్నా సరే పనిచేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎక్కడ పెడదామంటే, ఇక్కడ మనం కట్టగిట్టి తవ్వి పెట్టాల్సిన అవసరం లేదు. నా వెనక చెట్టు కనబడుతుంది కదా, ఈ చెట్టు మీద ఒక సైడ్కి అయితే పిడియేద్దాం. ఎందుకంటే మధ్యలో మనం పెట్టినాం అనుకో, ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని చూసి వచ్చే జంతువులు రావు, వచ్చే పక్షులు కూడా రావు. అందుకోసమే కొంచెం దూరం అయితే సెట్ చేస్తున్నా. ఈ నుంచి క్లియర్ కట్ గా కనబడుతుంది అక్కడ ఏమొచ్చినా కానీ. సో ఈ రోజు మనం దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ సీసీ కెమెరా వచ్చేసి మనం చెట్టు మీద అయితే ఫిక్స్ చేద్దాం. సో గైస్, నేను చెప్పిన అంతకుముందు ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే పెట్టినని మీరు ఇక్కడ చూడొచ్చు. దగ్గర ఇది 1 వీక్ నుంచి నడుతున్నాయి. ఆ జింగిడి పిట్టలు సాగు కొడుతున్నాయి, ఒర్రి ఇక్కడే తిరగలుగుతున్నాయి. అదేందో గుడ్లు పెట్టినట్టుంది, ఆమోన్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసిరుగా, ఈ వాటర్ వచ్చేసి మొత్తం నింపేసినాయి, ఆ పొక్కలు కూడా నిండిపోయినాయి. దీంట్లోకి వచ్చేసి ఇగో పందులు అయితే వచ్చినాయి, ఆనవాళ్ళు అవుతున్నాయి, ఇక్కడ కనబడుతున్నాయి. ఇగో ఇదొకటి, ఇగో ఇది అదే కదరా, ఇక్కడ ఉంది. ఇంకొక అడుగు వచ్చేసి ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో పందులు అయితే కన్ఫామ్ వస్తున్నాయి. మొన్న కూడా నేను చెప్పిన డే తర్వాత డే 2లో చెప్పినా కదా ఆ బ్లాగ్లో. సో ఇక్కడ పందులు అయితే వస్తున్నాయి. నేను సీసీ కెమెరా గురించి మస్తు ట్రై చేసిన, సో సక్సెస్ఫుల్ గా దొరికింది. ఈ రోజు మనం అక్కడ ఫిక్స్ అయితే చేద్దాం. ఈ సరౌండింగ్ లో పెడదామంటే ఒకవేళ చూసి భయపడితే కావచ్చు, అందుకోసమే పెడతలేదు. అక్కడైతే దూరం పెట్టినాం అనుకో, ఒకవేళ వచ్చినా కానీ మంచిగా క్యాప్చర్ అయితే అంత దూరం కనబడుతుంది, మొత్తం కనబడుతుంది ఇక్కడ ఏమైనా వచ్చినా కానీ. సో ఇప్పుడు వెళ్ళి మనం ఆ చెట్టుకి వచ్చేసి దీన్ని అయితే ఫిక్స్ అయితే చేద్దాం. సో గైస్, ఈ సీసీ కెమెరాని పెట్టాలంటే చెట్టు పైనకి అయితే ఎక్కాలి. కింది సైడ్ పెట్టినాం అనుకో, మనకు వచ్చేసి ఎవరైనా ఎత్తుకపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నైట్ మొత్తం ఇన్నే ఉంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం పైనకి అయితే కట్టినాం అనుకో, ఈ చెట్టు నల్లగానే ఉన్నది, ఆ సీసీ కెమెరా కూడా నల్లగానే ఉంది. దానివల్ల కనబడే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం సెట్ అయితే ఎక్కుదాం. ఎక్కతో ఆరా నంగలో కనబడుతున్నానా? సో సక్సెస్ఫుల్గా సెట్ అయితే ఎక్కిన. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక మంచి ప్లేస్ అయితే చూడాలి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మొత్తం కనబడాలి చెట్టుది. ఈ సోలార్ కెమెరాని వచ్చేసి ఎక్కడ పిడియేస్తున్నా అంటే, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి కింది భాగాలను అయితే పిడియేస్తున్నా. ఇక్కడ నుంచి ఈ లొకేషన్ మొత్తం కనబడుతుంది, ఏం పోయినా ఏం వచ్చినా కానీ. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఆ సీసీ కెమెరాని వచ్చేసి ఫిక్స్ అయితే చేసుకుందాం. ఆ తర్వాత అది ఎట్లా కనబడుతుంది, ఎంత దూరం కనబడుతుంది అవన్నీ అయితే చూపిస్తా. సోలార్ కెమెరా వచ్చేసి తీసుకున్నా. దీన్ని మౌంట్ చేద్దామంటే ఇప్పుడు మనం స్క్రూలతో కూడా మౌంట్ చేయొచ్చు. మళ్ళీ స్క్రూలు కొట్టి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే ఈ కరెంట్ వైర్ ఉంది కదా, దీని నుంచి దీన్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేద్దాం. దీన్ని ఇట్లా అయితే కట్టాలి. ఇట్లా ఒక సైడ్ ఇట్లా 4 హోల్స్లోకి వెళ్ళి 4 సార్లు తీసుకున్నాం అనుకో, ఇక్కడ మౌంట్ చేయొచ్చు దీన్ని. సో దీన్ని వచ్చేసి ఇక్కడైతే మౌంట్ చేయొచ్చు. ఇట్లా మౌంట్ చేసినాం అనుకో, సీసీ కెమెరా వచ్చేసి మొత్తం ఇక్కడ ఉన్న అంతా కవర్ చేస్తుంది. మనకు కూడా ఈజీగా అయిపోతుంది చూడడానికి కూడా. మనం ఫోన్ నుంచి చూసుకోవచ్చు ఏమవుతుంది ఏం కథ అని. నేను మొత్తం ఇదంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అయితే చూపిస్తా. గైస్, ఇక్కడ వచ్చేసి ఫిక్స్ అయితే చేసిన కెమెరాని చూడాలి. ఇక ఇంకొక అర్ధగంట సేపు అయిందనుకో, ఇక్కడ వచ్చేసి పికాక్స్ అయితే వస్తాయి నెమళ్ళు. సో వాటిని మనం క్యాప్చర్ చేసి అయితే చూపిస్తా. దీన్ని మంచిగా అయితే కట్టుకుందాం ప్రాపర్గా.
కెమెరా వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కిందికి అయితే దిగాలి. సోలార్ ప్లేట్ ఇస్తావరా కడదాం. ఇక్కడ సోలార్ అవసరం లేదు కావచ్చు. సో సోలార్ కూడా పెడదాం అనుకున్నా. ఇక్కడ సన్ లైట్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 5 AM అవుతుంది. ఈ టైంలో ఇప్పుడు మనకు సన్ లైట్ ఎట్లా పోతుంటుంది కాబట్టి ఆల్రెడీ 2 days బ్యాకప్ ఉంటుంది అని చెప్పినా కదా. సో దాంతోనైతే మనం ఇది అయితే నడుస్తుంది రేపు మార్నింగ్ వరకు. సో మళ్ళీ ఇప్పుడైతే నేను చూపిస్తే కిందికి అయితే దిగుతున్నా. సో సక్సెస్ఫుల్గా గైస్ మన కెమెరాని వచ్చేసి అక్కడైతే ఫిక్స్ అయితే వేసినా కనబడుతుందా చూపిరా. చూసారు కదా, అక్కడైతే దాన్ని అయితే మౌంట్ అయితే వేసినాం. సో అక్కడ నుంచి వెళ్ళి ఆ కెమెరా నుంచి వ్యూ వచ్చేసి ఎట్లా కనబడుతుందో మీకైతే చూపిస్తా. దానికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది, నేనైతే దాన్ని డౌన్లోడ్ చేస్తున్నా. అది నా ఫోన్లోనే అయితే ఉన్నది. సో ఇంకో ఫోన్లో అయితే దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్ చేసినాక అసలు ఎక్కడ దాకా కనబడుతుంది, ఎంత లొకేషన్లో కనబడుతుంది, సో దాంట్లో వచ్చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 2 minutes మళ్ళీ అయితే కలుద్దాం గైస్. మనం వచ్చేసి తుమ్మచెట్టు మీద అయితే దాన్ని మౌంట్ చేసినాం కదా కెమెరాని. సో దిగేటప్పుడు అయితే ఒక ముళ్ళు అయితే కూర్చుంది, ఇక్కడ కనబడుతుందా, ముళ్ళు వచ్చింది. తీరా మండుతుంది, ఘోరంగా మండుతుంది. గీడుందిరా. సో గైస్ కెమెరా అయితే ఫిట్ చేసినా కదా. సో దానికి సంబంధించిన యాప్ వచ్చేసి ఇదే కనబడుతుంది కదా, ఫుటేజ్ ఎట్లా కనబడుతుందో. సో నేను దీన్ని ఫుటేజ్ అయితే యాడ్ చేస్తా. దీంట్లో వచ్చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి మనకు మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి అలారం ఆప్షన్ అయితే ఉంటుంది, సౌండ్ వస్తుంది చూడు. ఇక్కడ వచ్చేసి సౌండ్ అయితే వస్తుంది కెమెరాలో. సో ఇక్కడ నుంచి మనం ఆపరేట్ అయితే వేసుకోవచ్చు. డిస్క్ లైట్ కూడా వస్తుంది అలా బంద్ చేసిన. సో దీంట్లో నుంచి అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలారము, లైట్ కంట్రోలు, ఇది మోషన్ ట్రాకింగ్, ఇమేజ్ సెట్టింగ్స్, ఇంకా అన్ని రకాల కొలాబరేషన్, డిస్ప్లే నేమ్ అవన్నీ మొత్తం అయితే ఉంటాయి. దీంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసినాయి. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని మొత్తం మీద అంతా కనబడుతుంది. ఇక్కడ కనబడుతుంది, చూపిస్తా కొంచెం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో మొత్తం కనబడుతుంది. అస్సలు మెయిన్ కెమెరా ఇక్కడ ఉంది, సైడ్ కెమెరా ఇక్కడ సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ కెమెరా ఇక్కడ సైడ్ వస్తుంది. మెయిన్ వచ్చేసి మనం వాటర్ పెట్టిన ప్లేస్లో వచ్చేసి మొత్తం కనబడుతుంది. సో ఇది మొత్తం మీద మొత్తానికి అయితే ఇది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే నెమ్మళ్ళు పికాక్స్ వచ్చే టైం అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి వాటర్ తాగుతాయి అవి. ఇంకా మనం పోయిన తర్వాత చాలా పిట్టలు అయితే వస్తాయి, అవన్నీ నేనైతే కవర్ చేస్తా. వీడియో వచ్చేసి మనం దీంట్లో రికార్డు కూడా వేసుకోవచ్చు కదా. ఒకవేళ ఇట్లకెంచెలు ఎవరైనా మనుషులు పోయినా కానీ వాళ్ళని ట్రాక్ చేసి మనకైతే చూపిస్తాయి ఎవరు వేరు ఏం కథ అని. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. వాటర్ వచ్చేసి నడుస్తూనే ఉంది, మోటారు 2 రోజులు ఏమో నడుస్తూనే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వీటి పని వేసుకుంటే మనం వెళ్ళిపోదాం. మనం ఒక ప్లేస్ లో వచ్చేసి కెమెరాని మౌంట్ చేసినాం కదా, అక్కడ వచ్చేసి ఒక నెమలి అయితే వచ్చింది. సో నీకు మళ్ళీ కెమెరాకి అయితే కనెక్ట్ చేస్తున్నా, చూపిస్తా. కనెక్ట్ అవుతుంది, కనబడుతుందా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనబడుతుంది చూడు. ఇక్కడ వచ్చేసి ఒక నెమలి అవుతుంది. సో బ్లర్ అవుతుంది. ఇక్కడ ఉంది, కనబడుతుందా? ఇది వచ్చేసి నెమలి వచ్చింది, వాటర్ కూడా తాగుతుంది. సో అట్లే నైట్ టైంలో కూడా జింకలు, పందులు వచ్చే అవకాశం ఉంది. సో కరెక్ట్ ప్లేస్లో అయితే పెట్టినాం. ఒక్క నెమలి వచ్చింది. ఇంకొక 10-15 నిమిషాలు, ఇంకొక అర్ధగంట సేపు అయింది అనుకో, మొత్తం ఘోరంగా నిండిపోతాయి. అటు పోయినాం అనుకో మొత్తం రప్పని ఎగిరిపోతాయి. సో మనం ఇక్కడ నుంచి అయితే వీటిని ట్రాక్ అయితే చేయొచ్చు. అది వచ్చేసి మంచిగా నీళ్ళు తాగకుండా అక్కడ దొరికే చిన్న చిన్న పురుగులు వాటిని అయితే తింటుంది. సో అట్లే మనం నైట్ అయితే పెట్టేద్దాం. నైట్ వెయిటింగ్ తర్వాత మాకు డే తర్వాత తెలుస్తుంది కదా రేపు వచ్చేసి అసలు నైట్ ఏం వచ్చినాయి, ఏం యాక్టివిటీస్ జరిగినాయి, అలా ఎవడన్నా దొంగ వచ్చిందా, లేకపోతే ఏదైనా పందులు వచ్చినాయా, జింకలు వచ్చినాయా అనేది రేపైతే తెలుస్తాయి. సో మళ్ళీ రేపైతే కలుద్దాం. రేపు పొద్దుగాల ఏం జరిగింది ఏం కథ మళ్ళీ వీడియో తీసి మనమైతే స్టార్ట్ చేద్దాం. 2 hours later. Day 2. సో గాయ్స్ నేను చెప్పినా కదా, ఇగో జింకలు అయితే స్పాట్ అయినాయి. ఇగో ఇక్కడ 2 పిల్లలు అయితే కనిపిస్తున్నాయి కదా, చూడండి మీరు ఎంత స్పష్టంగా కనబడుతున్నాయో. సో గాయ్స్ చూడండి, ఇగో జింకలు అయితే దొరుకుతున్నాయి 2.
సో గాయస్ మనం వచ్చేసి ఎస్టర్డే ఇక్కడ వచ్చేసి కెమెరా అయితే ఫిక్స్ చేసినాం కదా. సో నేను ఎట్లయితే చెప్పినో అట్లయితే జరిగింది. సో నైట్ టైంలో ఎలాంటి వీడియోస్ వచ్చేసి క్యాప్చర్ కాలేదు. బట్ డే టైంలో వచ్చేసి నేను రాగానే కెమెరా ఇప్పడానికి అయితే ఇక్కడికి వచ్చిన. రాగానే 2 జింకలు అయితే కనబడ్డాయి. సో నేను క్యాప్చర్ కూడా చేసిన దాన్ని మీకైతే యాడ్ చేస్తా వీడియో వచ్చేసి. నేను భలే అనిపిస్తుంది అది, ఎందుకంటే రీసెంట్గానే ఇవే జింకలు వచ్చేసి మేము మా చెట్టు పక్క పొంటి జాగలా మేసిన ఉండే వరి ఉంటుంది, మన గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి వచ్చేసి మేసినాయి. సో అదే పర్పస్లో నేను ఇక్కడ పెడితే ఖచ్చితంగా కనబడతాయి అని నేను చెప్పిన కదా. సో 100% కనబడ్డాయి కూడా. ఇప్పుడు వచ్చేసి మనం కెమెరా అయితే తిప్పుకొని పోవడానికి వచ్చినాం కదా, కెమెరా తీసుకొని వెళ్ళిపోదాం. ఒకవేళ కెమెరాలో క్యాప్చర్ అయింది అనుకో, అది క్యాప్చర్ చేసిన, నేను కూడా క్యాప్చర్ చేసిన, 2 అటే ఉరుకుతున్నాయి. అవి నాకు తెలిసి చిన్నగా ఉన్నాయి, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా దానికన్నా పెద్దది ఉంటుంది, ఇంకా అది కనబడలేదు. బట్ చూద్దాం. నేను వాటర్ పెట్టడం వల్ల ఇలాంటి జింకలు పిట్టలు ఘోరంగా వచ్చినాయి. నిన్న విపరీతంగా మనం కెమెరా పెట్టి పోయినాం కదా సాయంత్రము. పోయిన తర్వాత దగ్గర ఒక 10-20 పిట్టలు, మొత్తం నెమళ్ళు పిట్టలు రకరకాల కొంగలు అవన్నీ వచ్చి మొత్తం ఇక్కడ ఏరిక తింటున్నాయి మొత్తం గమ్మత్ అయితే వేసినాయి. బట్ నైట్ వచ్చేసి వీడియోస్ ఫోటోస్ అయితే రికార్డ్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. ఒకవేళ ఏమైనా ఇక్కడ నుంచి ఏదైనా మోషన్ కదిలినట్టు అనిపించినా కానీ ట్రాక్ చేసి ఆ వీడియో అయితే క్యాప్చర్ అవుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఏమైనా క్యాప్చర్ అయినాయా లేదా అనేది నేను వీడియో అయితే క్లారిటీగా అయితే ఎండింగ్ తీసుకునేటప్పుడు అయితే చెప్తా. ఇప్పుడు కెమెరా అయితే తీసుకొని పోదాం. A few moments later. సో గైస్ ఎస్టర్డే వచ్చేసి మనం ఒక ప్లేస్ లాగా కెమెరా అయితే ఇన్స్టాల్ చేసినాం కదా. ఆ ప్లేస్ లో వచ్చేసి నేను నైట్ మొత్తం ఫుటేజ్ అన్ని చెక్ చేసిన. బట్ ఎలాంటి మోషన్ అయితే జరగలేదు, అంటే అక్కడ నుంచి ఏ జంతువులు అయితే పోలేదు. బట్ అంతే నేను రాలేదు కదా అన్న పర్పస్ నర్వస్ అయి ఉన్నా. బట్ నేను అక్కడికి కెమెరా ఇప్పడానికి రాగానే ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు 2 జింకలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ. కనబడుతున్నాయి. సో 2 జింకలు అయితే కనబడ్డాయి. వాటిని అయితే నేను నా ఫోన్లోనే క్యాప్చర్ అయితే చేసిన, సిసి కెమెరా అయితే క్యాప్చర్ కాలేదు అవి. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఒకవేళ ఈ పార్ట్ మీద కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, డైరెక్ట్ మనం అడవిలో ఒక ప్లేస్లో వచ్చేసి దాన్ని ఇన్స్టాల్ చేసి వద్దాం. అవి ఎక్కడంటే ఒక ప్లేస్లో షిట్ పోతాయి కదా. సో అవి ఎక్కడైతే పోతుందో ఆ ప్లేస్లోనే పెడదాం, ఎందుకంటే ఒక దగ్గరనే పోతాయి అట. ఒకవేళ అడవిలో ఎంత దూరం అని ఉండని, ఎన్ని కిలోమీటర్లు అని ఉండని, ఒక ప్లేస్లో అది ఒక షిట్ పోయింది అనుకో, ఆ ప్లేస్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆనే షిట్ వెళ్ళి పోతుందంట. సో ఆ ప్లేస్ మనం ఐడెంటిఫై చేసి అక్కడ వచ్చేసి మళ్ళీ కెమెరా అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే అడవిలో అయితే దీన్ని కెమెరాని ఇన్స్టాల్ చేసి మళ్ళీ జింకల్ని అయితే చూపిస్తా. ఇప్పుడు ఓన్లీ జస్ట్ 2 కనబడ్డాయి కదా, అదొక పెద్ద మందు ఉంటుంది, ఆ మందుని మొత్తం మనం క్యాప్చర్ అయితే చేద్దాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎలిమెంట్స్ ని హామ్ అయితే వేయలేదు, జస్ట్ మనం ఒక కెమెరా సెటప్ చేసి అంతమందమే చేసినాం. వాటికి ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. సో కొంచెం ఇదైతే మీరు ఆలోచించండి. ఇది ఈరోజు వచ్చేసి వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయరు. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే తీసుకోండి. ఛానల్ మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త ఛాలెంజ్ అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే మనం అడవిలో కెమెరా అయితే ఇన్స్టాల్ చేద్దాం. మళ్ళీ మా ఫ్రెండ్ గారిని అడిగి తీసుకొచ్చి ఇన్స్టాల్ అయితే చేద్దాం.